హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సునంద అన్న మాటల గురించి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి, ఏంటి ఆనంది, అమ్మ అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని ఆదిత్య అనేసరికి అప్పుడు ఆనంది, లేకపోతే ఏంటి ఆదిత్య గారు, పెద్దమ్మ గారికి ఆరోగ్యం బాగోలేదని నేను వెళ్ళాను, కానీ లేకపోతే అక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అయినా ఆ జ్యోతమ్మ నాకు తల్లి లాంటిది, నాకు ఎంతో సహాయం చేసింది. అలాంటి జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళొద్దని అత్తయ్య చెప్తుంటే నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అని ఆనంది అంటుంది. ఆ మాటలు విన్న ఆదిత్య మాత్రం, చూడు ఆనంది, ఆ జ్యోతమ్మ చేయబట్టే నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఆ జ్యోతమ్మే. అందుకే మా అమ్మకి జ్యోతమ్మకి అస్సలు పడదు. జ్యోతిని చూస్తేనే మా అమ్మ ఒక శత్రువులా భావిస్తుంది అని ఇక ఆదిత్య అంటాడు. ఆ మాటలు విన్న ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఆదిత్య బాబు, నేను గుడికి వెళ్ళొస్తాను అనగానే అప్పుడు ఆదిత్య, సరే ఆనంది, కానీ అమ్మకిచ్చిన మాట గురించి కాస్త ఆలోచించి ఆ కుటుంబానికి దూరంగా ఉండు అని ఆదిత్య అంటాడు. అప్పుడు ఆనంది, సరేనండి అని చెప్పి ఇక గుడికి వెళ్తుంది. ఇక ఆనందిని చూసిన పూజారి గారు మాత్రం, ఏంటమ్మా కుట్టి, అంతలా బాధపడుతున్నావేంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు ఆనంది, పూజారి తాత, పెద్దమ్మ గారికి ఆరోగ్యం బాగోలేదు, తను మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. దాంతో నేను ఆ ఇంటికి వెళ్ళాను. కానీ అది తెలుసుకున్న మా అత్తయ్య, నా భర్త మాత్రం నన్ను చాలా కోపంగా చూస్తున్నారు. అందుకే నేను పెద్దమ్మగారి కోసం పూజ చేయించడానికి గుడికి వచ్చాను అని ఆనంది అంటుంది. అప్పుడు పూజారి, ఏంటి కుట్టి, నువ్వు ఆ ఇంటి వారసురాలు అయ్యుండి నువ్వు నిజం చెప్పకుండా ఇలా బాధపడడం ఎందుకు చెప్పు. పదమ్మ, ఆ ఇంటికి వెళ్ళి నువ్వే ఆ ఇంటి వారసురాలువని వాళ్ళతో నిజం చెప్పేస్తాను అని పూజారి గారంటాడు. అప్పుడు కుట్టి మాత్రం, లేదు పూజారి తాత, ఇప్పుడు ఈ నిజం కంటే జీవన్ని వాళ్ళకి ఎలాగైనా దగ్గర చెయ్యాలి అని చెప్పి ఇక ఆనంది పూజారి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అదే గుడికి ఇందుమతి కూడా వస్తుంది. ఇక ఆనందిని అక్కడ ఉండడం చూసిన ఇందుమతి, ఏంటి ఆనంది, మమ్ముల గుడిలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అని ఇందుమతి అంటూ ఉంటే అప్పుడు ఆనంది, చూడమ్మగారు, మీరు నా గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నాను అని ఆనంది అనగానే అప్పుడు ఇందుమతి, ఇంకేం చేస్తావు, మా జీవన పెళ్ళి జరిపించావు. కన్న కూతురులా చూసుకున్న జ్యోతమ్మని, సూర్యబాబుని నువ్వు నమ్మకద్రోహం చేశావు. అంతకంటే కావాల్సిందేముంది. అందుకే నీకు సరైన బుద్ధి చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు కదా, ఇంకా బుద్ధి సరిపోదా అని చెప్పి ఇక ఇందుమతి ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇందుమతి మాటలు విన్న పూజారికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఇందుమతి చెంప పగలగొడతాడు. చూడు, ఎవరనుకోని మాట్లాడుతున్నావు, అసలు ఆనంది ఎవరో తెలుసా? గౌరీ ప్రసాద్ గారి మనవరాలు, ఆ ఇంటి వారసురాలు, జ్యోతి సూర్యాల కన్న కూతురు. ఈ విషయం మీకు తెలుసా అని పూజారి అనగానే ఇక ఆ మాటలు విన్న ఇందుమతి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, ఈ ముసలోడికి ఆనందినే ఆ ఇంటి వారసురాలని ఎలా తెలిసిపోయింది? ఒకవేళ ఈ పూజారి ఈ విషయం వెళ్ళి వాళ్ళతో చెప్తే జీవన పరిస్థితి ఏంటి అని చెప్పి ఇందుమతి ఆలోచిస్తూ ఉంటుంది. చూడు, ఇంకొకసారి కుట్టి గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక పూజారి ఇందుమతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. మరి పూజారి గారు ఆనంది తన ఇంటి వారసురాలని వాళ్ళకు చెప్తాడో లేదో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.